ఇప్పుడు మనము దేవుని గురించి, దేవుని యొక్క మనసు గురించి మనం తెలుసుకుందాం. దేవుని మనసు గురించి ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థం కాకపోతే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థం కాదు. దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైనప్పుడు మనం అలా ఉండడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి దేవునికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన ప్రేమ కలవాడు, దయ కలిగిన వాడు, ఆయన క్షమించేవాడు, ఆయన దయ చూపించేవాడు, ఆయన కనికరము కలిగిన వాడు, ఆయన తగ్గింపు కలిగిన వాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి వర్ణించడము మన వల్ల కాని పని. హల్లెలూయా. కానీ ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే దేవుడు సాత్వికుడు. దేవుడు ఎలాంటి వాడండి? సాత్వికుడు. దేవుడు మనకి వాక్యం చెప్తుంది. లాస్ట్ వారం మనం చెప్పుకున్నాం, ఆయన మరి గాడిద సాత్వికుడై నీ దేవుడు గాడిద మీద వచ్చుచున్నాడని సియోను కుమారికి తెలియచేయడి. ఆయన సాత్వికుడు. దేవుడు సాత్వికుడుగా రావడం వల్ల ఏంటి లాభం? ఆయన మరి ఎందుకు సాత్వికుడికి ఆపోజిట్ వాడు గర్విష్టి. ఒకవేళ దేవుడు ఈ లోకానికి గర్విష్టిగా వచ్చుంటే మనం అందరం నశించిపోయి ఉండేవాళ్ళం. కానీ దేవుడు ఈ లోకానికి సాత్వికమైన మనస్సుతో సాత్వికుడై రావడం వల్ల ప్రతి ఘోరమైన పాపిని కూడా ఆయన రక్షించుకోగలిగాడు. ఆమేన్. అంతేకాకుండా ఆయన సాత్వికుడిగా రావడం వల్ల ఆయన ఏం చేశాడు అంటే శత్రువును కూడా జయించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మార్నింగ్ నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు. ఎందుకు అంటే ఈ లోకంలో దేవుడు మూడిటి కోసం వచ్చాడు. మొదటిగా నశించుచున్న దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో ఇప్పుడు దేవుడు వారితో ఉన్నారని మీరు నమ్ముతే క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకంటే దేవుడు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దాని గురించి నేను గత 2 వారాల ముందు చెప్పాను. ఒక వ్యక్తి సమాధుల్లో ఉన్నప్పుడు, అతను దెయ్యాలతో బాధపడుచు ఉన్నప్పుడు అతన్ని అందరూ వదిలేశారు. అతన్ని సాధు చేయడము ఎవరి తరమో కాలేదు. నిజంగా అలాంటి వ్యక్తిని ఒక గర్విష్టి కాపాడుతాడా అండి? గర్విష్టి అంటే ఎవరిని లెక్క చేయని వాడు, నేనే గ్రేట్ అనుకుంటారు చూడండి. వాళ్ళు ఎవరికి మేలు చేయరు, ఎవరి గురించి ఆలోచించరు. హల్లెలూయా. గర్విష్టి అంటేనే గర్విష్టిని దేవుడు అస్సలు ఇష్టపడ్డు. కావాలంటే కొన్నిసార్లు పాపులకి ఎక్స్క్యూజ్ ఇస్తాడు దేవుడు. పాపుల్ని అంతో ఇంతో మార్చడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. పాపుల్ని మారుస్తాడు ఆయన. పాపులు వేరు, గర్విష్ఠులు వేరు. నేను ఇంతకుముందు చెప్పా. కానీ గర్విష్ఠులు మారరండి. గర్విష్ఠులు ఎవరు అంటే దుష్టులు. వారు ఎవరి మాట తీసుకోరు, సేవకుల మాట తీసుకోరు, ఎవరి మాట తీసుకోరు, దేవుడి మాట కూడా తీసుకోరు. కాబట్టి వారు దుష్టులుగానే ఈ లోకంలో మిగిలిపోతారనమాట. కానీ పాపులు మారుతారు. పాపుల్లో మిగిలిన వాళ్ళందరూ వస్తారు. తాగుబోతులు, వ్యభిచారం చేసేవారు, దొంగలు, మోసం చేసేవాళ్ళు, ధనాపేక్ష కలిగిన వారు, వీరందరూ కూడా ఏదో ఒక టైంలో మారుతారు. కానీ గర్విష్ఠులు మారరండి. అందుకే దేవుడు గర్విష్ఠుల్ని అసహించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. అందుకే గర్వమైన హృదయము ఒకవేళ మీలో ఉంటే తీసుకోకపోతే దేవుడు మిమ్మల్ని చూసి అసహించుకుంటాడు. ఆమేన్. కాబట్టి దేవుడు గర్విష్ఠుల ఎడల కృప కానీ దయ కానీ చూపించడు. ఏం చూపించడండి? కృప చూపించడు, దయ కూడా చూపించడు. కానీ ఎవరికి దేవుడు దయ చూపిస్తాడు అంటే దీన మనసు కలిగిన వారికి, సాత్వికులకి ఆయన దయ చూపిస్తాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. సాత్వికమైన మనస్సును మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడండి? సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ దేవుడు మనకి ఏదైనా కొంచెం ఇస్తే చాలు ఇంత గర్వం వచ్చేస్తుంది. ఈజీగా గర్వం వచ్చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఒక కారు కొంటే గర్వం వస్తుంది, ఒక ఇల్లు కట్టుకుంటే గర్వం వచ్చేస్తుంది, లేకపోతే ఒక మంచి పట్టు చీర కనుక్కుంటే గర్వం వస్తుంది, 2 తులాలు బంగారం కొనుక్కుంటే గర్వం వచ్చేస్తుంది. బట్ అవన్నీ దేవుడిచ్చాడని కూడా మర్చిపోయి దేవుణ్ణి స్తుతించడం పక్కన పెట్టేస్తాం మనం. కానీ అదే సాత్వికమైన మనసు కలిగిన వారికి ఇవేమీ రావు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, దావీదు సాత్వికుడు.
దావీదు ఎలాంటి వాడండి? సాత్వికుడు. అందుకే అతను గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉండి ఆయన చక్రవర్తి అయినప్పుడు కూడా గర్వం రాలేదు. చక్రవర్తి అంటే ప్రపంచానికి పెద్ద. గర్వం వచ్చిందా దావీదుకి? గర్వంతో పడిపోలే దావీదు ఎప్పుడు కూడా. ఒక అమ్మాయి విషయంలో పడిపోయాడేమో కానీ గర్వంతో పడిపోలేదు. అందుకే మనం ఎన్నో ప్రేయర్స్ చేస్తాం కానీ ఆ సాత్వికమైన మనస్సు మనలో ఉండదు కాబట్టి మనం పడిపోతాం. ఆ సాత్వికమైన మనస్సు, ఆ తగ్గించుకునే మనస్సు, అది మనల్ని హెచ్చిస్తుంది. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, యేసు ప్రభు ఈరోజు నేను వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండోది ఏంటి అంటే మనిషి కుమారుడు సైతాన క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. సైతాను అంటే మనకు తెలుసు, అది పెద్ద శత్రువు. అది మాట వినదు. ఈ లోకానికి శత్రువుని జయించడానికి వచ్చిన యేసయ్య సాత్వికుడిగా రావడం ఏంటి అనిపించింది. అని కొట్టాలి, తిట్టాలి, అరవాలి కదా. మనం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినంత ఈజీగా శత్రువు ఇంటికి వెళ్ళం కదా. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా శత్రువుతో మాట్లాడలేం కదా. ఒక ఫ్రెండ్తో ముచ్చడించినట్లుగా శత్రువుతో ముచ్చడించలేం కదా. మనం చెప్పింది శత్రువు వినడు కదా. అలాంటి వాళ్ళ దగ్గరికి దీనుడుగా రావడం ఏంటి? అలాంటి స్థలంలోకి, అలాంటి మనుషుల మధ్యలోకి, సైతాన్ ఉండే స్థలంలోకి వెళ్ళేటప్పుడు గంభీరంగా ఉండాలి అనుకుంటాం. రీసెంట్గా కొన్ని సామెతలు మనము వింటూ ఉంటాం. నోట్లో నాలుక లేకపోతే బ్రతకలేము అని. అంటే అర్థం ఏంటి? నోట్లో నాలుక పెద్దగా ఉండాలని, అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలని. అంతేనా అర్థం? నోట్లో నాలుక లేదంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేడు అని, చిన్న చిన్న మాటలే మాట్లాడతారు అని. మరి యేసయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడే స్వభావాన్ని కలిగి రాలేదు. ఆయన సాత్వికుడుగా, దీనుడుగా వచ్చాడు. అంటే ఎదురు మాట చెప్పలేనంత స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. సాత్వికమైన మనసుతో వచ్చాడు. నేను అనుకున్నాను, అవును దేవా, శత్రువుని జయించాలంటే పెద్ద నాలుక ఉండాలి కదా. శత్రువుని జయించాలి అంటే పెద్ద పెద్దగా అరిచేవారై ఉండాలి కదా. శత్రువుని జయించాలి అంటే కొట్లాడడంలో ఆరితేరై ఉండాలి కదా. శత్రువుని జయించాలంటే కొన్ని బూతులన్నా వచ్చి ఉండాలి కదా. ఇవేటికి అతీతంగా ఆయన పుట్టాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇవేమీ యేసు ప్రభుకు రావు. ఆయన పెద్ద నాలుగుతో పుట్టలేదు, లేకపోతే మనలాగా కుయుక్తితో పుట్టలేదు. ఆయన చాలా దీనుడిగా పుట్టాడు. సరే పుట్టిని, కానీ ఆయన పుట్టిన పర్పస్ వేరు కదా. ఆయన పుట్టింది సైతాన్ని లయపరచడానికి కదా. ఆయన పుట్టింది సైతాన్తో యుద్ధం చేయడానికి కదా. ఆయన పుట్టింది సైతాన్ని నాశనం చేయడానికి కదా. మరి యేసు ప్రభు స్మూత్గా వచ్చి ఈ లోకాన్ని ఎలా జయించాడు, అదే ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆమె అంత స్మూత్గా వచ్చి ఎలా సైతాన్ని జయించాడు. ఎంత స్మూత్ అంటే నువ్వు కొడితే కూడా ఆయన కొట్టలేదు. ఆ సిలువలో ఒక దొంగ తిడితే కూడా ఆయన తిట్టలేదు. ఆ సిలువలో ఒక దొంగ ఊస్తే కూడా ఆయన ఊయలేదు. ఆ సిలువలో ఒక దొంగ ఎంట్రుకలు పీకితే కూడా ఆయన ఏం అనలేదు. ఒక విధంగా నువ్వు దేవుడువా అంటే కూడా ఆయన రెచ్చిపోలేదు. ఏ విషయంలో కూడా ఆయన మనలాగా మాట్లాడలేదు, మనలాగా పౌరుషానికి రాలేదు, మనలాగా ఆయన మాట్లాడలేదు. క్లాప్స్ కొట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏవి మనలాగా చేయలేదు కాబట్టి ఆయన ప్రపంచాన్ని జయించాడు. మరొకసారి క్లాప్స్ కొడదాము. చూడండి, మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. సిలువలో యేసు ప్రభు తీసుకున్న క్యారెక్టర్, ఆయన పుట్టినప్పుడే రిత్యుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. ఆయన సిలువకు వెళ్ళేటప్పుడు ఒక మాట ఉంటుంది, అదొకసారి మీరు చదవండి, నేను చెప్తాను.
పోయినసారి మనము మట్టల ఆదివారం చదివాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైనా పిల్లయైనా చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. మళ్ళీ చదువు. ఇదిగో నీ రాజు సాత్వికుడై వస్తున్నాడు. క్లాప్స్ కొట్టండి. సాత్వికుడుగా వస్తున్నాడు. మనం పెద్ద పెద్ద విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ మన విజయానికి కారణం ఏంటి అంటే సాత్వికమైన మనసు చాలా ఇంపార్టెంట్. దీన మనసు చాలా ఇంపార్టెంట్. ఈ మనసు కలిగి ఆయన సిలువలో ఉన్నాడు కాబట్టి సైతాన్ని జయించాడు. ఎందుకు? ఎలా? సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టాలి అనుకుంటే ఏం చేస్తుంది? మంత్రాలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని పడగొట్టాలి అనుకుంటే సైతాన్ ఏం చేస్తుంది? మనల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. అదే గర్విష్ఠులు మనకు వెంటనే రెచ్చిపోతాము. ఎంత నీ బతుకెంత, నువ్వెంత, నువ్వు నన్నంటవా, నీ స్థితి ఎంత అని పగ తీర్చుకొని రెచ్చిపోయే మనసే గర్విష్ఠి మనసు. సో ఒక దొంగ ఒక యేసు ప్రభుని సిలువలో ఏమన్నాడు? నువ్వు అసలు దేవుడివేనా? నువ్వు దేవుడు అయితే నిన్ను కాపాడుకొని నన్ను కాపాడొచ్చు కదా అని ఒకరు అన్నారు. ఇంకొకరు అన్నారు ఊసి నువ్వు దేవుడివేనా అన్నారు. ఇంకొకరు అన్నారు వెంట్రుకలు పీకారు. ఇలా రకరకాలుగా అవమానపరిచినా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న సాత్వికమైన మనస్సు. క్లబ్స్ కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. గట్టిగా కొడతారా? హల్లెలూయా. ఈ సాత్వికమైన మనసు ఏం చేసిందంటే సిలువలో ఒక దొంగను రక్షించింది. వెంటనే దేవుడు కోపానికి పోయి, ఏంట్రా నిన్ను అంటావా ఆ మాట, నేను దేవునిరా, ఇంత ధైర్యం అని నువ్వు నాశనం అయిపో అనున్నా. సిలువ వేసిన వారు ఒక్కరు కూడా రక్షణలోకి వచ్చేవాళ్ళు కాదు. సిలువ వేసిన వారు ఒక్కరు కూడా బ్రతికే పరిస్థితి కాదు. ఆయన అవమానపరిచిన వారు బ్రతికే పరిస్థితి కాదు. కానీ వీటన్నిటినీ తట్టుకోగలగడానికే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని తన కుమారుణ్ణి లోకానికి దేవుడుగా కాదు కానీ సాత్వికుడుగా లోకానికి పంపించారు. సాత్వికుడి యొక్క శక్తి ఏంటో తెలుసా? మనకన్నా తక్కువ యేసు ప్రభు ఆ సిలువలో ఆయన కనుపరిచిన ఆ వ్యక్తిత్వం. క్లాప్స్ కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. శక్తిపరంగా చూస్తే ఆయన దేవుడే, శక్తిపరంగా చూస్తే ఆయన గొప్పవాడు, శక్తిపరంగా చూస్తే ఆయన మృతుల్ని లేపుతాడు, శక్తిపరంగా చూస్తే ఆయన మరణాన్ని జయించగలడు, శక్తిపరంగా చూస్తే ఈ ప్రపంచాన్ని ఆయన ఒక్క క్షణంలో బూడిద చేయగలడు. శక్తిపరంగా చూస్తే ఆయనకి ఏది కూడా పెద్ద సమస్య కాదు. కానీ ఆయన ఈ లోకానికి శక్తిని కనపరచడానికి రాలే, కానీ నీ మీదున్న ప్రేమను చూపించడానికి వచ్చాడు. ఆయన శక్తిని కనపరచడానికి రాలే, ఆయన ఎంత గొప్పవాడో చూపించడానికి రాలే, ఆయన ఎంత మేధావో చూపించడానికి రాలే, ఆయన ఎంత గొప్ప చక్రవర్తో చూపించడానికి రాలే, ఆయన ఎంత మంచి కింగో నీకు చూపించడానికి రాలే. ఆయన ఎంత ప్రేమ గల్లవాడు, ఆయన ఎంత సాత్వికుడు, ఆయన ఏ మనసు కలిగి నిన్ను రక్షించుకున్నాడో ఈ లోకానికి చూపించడానికి వచ్చాడు. ఆ మనసు, ఏ మనసు కలిగి ఈరోజు నువ్వు ఇక్కడ బ్రతకడానికి కృపనిచ్చింది ఆ మనస్సు అండి, ఆ సాత్వికమైన మనస్సు. మొదటిగా ఆ మనస్సు మనకు అర్థం కాదు. ఆ మనస్సు మనకి అర్థమైతే మన అందరము కూడా సాత్వికతతో జీవించగలము. ఆమేన్, ఆమేన్. నిజముగా ఈ మనస్సు ఒక దొంగని రక్షించింది. ఈ మనస్సు నిన్ను నన్ను రక్షించింది. దేవుడు ప్రతిసారి లోకానికి
చూపించింది తన మనసు ఎలాంటిదో. అందుకే పౌలు గారు ఫిలిప్పీన్స్లో అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి అంటాడు. చెప్పు నీ పక్కన వాళ్ళతో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. దేవుడు అట్లన్నీ, దేవుడు తప్పు చేస్తే గద్దించలేదా? గద్దించాడు. తప్పు చేసిన వాళ్ళని మారు మనసు కొరకు వాక్యం చెప్పాడు, ఉపదేశం ఇచ్చాడు, ఖండించాడు, బుద్ధి చెప్పాడు. కానీ కొన్ని విషయాలలో ఆయన సాత్వికత మనందరినీ రక్షించింది. చూడండి, దావీదు ఒక మంచి మాట అంటున్నాడు. 2 సామ్యూయేలు 22 అధ్యాయం 36 వచనాన్ని చూద్దాం. 2 సామ్యూయేలు 22 అధ్యాయము 36 వచనాన్ని చదవండి. నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. చెప్పు నీ పక్కన వాళ్ళకి, దేవుని సాత్వికము మనల్ని రక్షించింది, గొప్ప చేసింది. దేవుని సాత్వికము మనల్ని రక్షించింది, గొప్ప చేసింది. దేవుని సాత్వికము మనల్ని రక్షించింది. ఒక మాట చెప్తా వినండి. దేవునిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ అంటే ఆయన మనస్సు ఈరోజు మనల్ని ఇలా సజీవులుగా పెట్టింది. ఒకవేళ ఆయన మనలాంటి కోపిష్టో గర్విష్టో అయితే ఈరోజు మనం ఎవరం కూడా ఇక్కడ కూర్చునే వారమే కాదు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు తగ్గించుకోబట్టి నేను రాజునయ్యా. ఏమయ్యా? రాజునయ్యా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత తగ్గించుకుంటే ఆయన పిల్లల్ని రాజులుగా పెట్టాడు, ఆయన పిల్లల్ని దైవ కుమారులుగా పెట్టాడు. ఒకరిని ఒక అధికారిగా చేయాలి అంటే మనలో తగ్గింపు, దీనత్వం ఉండాలి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపడతాం. మనలో తగ్గింపు, దీనత్వం లేకపోతే ఒక వ్యక్తిని మనము రాజుగా చేయలేము, ఒక వ్యక్తిని మనం పాస్టర్గా చేయలేము. అయితే దావీదు ఇక్కడ అంటున్నాడు, అయ్యా నీ సాత్వికత, నీ తగ్గింపు నన్ను హెచ్చించింది, నీ తగ్గింపు నన్ను రాజుగా చేసింది, నీ తగ్గింపు నన్ను దైవ కుమారుడిగా చేసింది. హల్లెలూయా. కాబట్టి ఈ సాత్వికమైన మనసే ఒక మనిషిని గొప్పవారిగా చేస్తుంది. ఈ సాత్వికమైన మనసే ఒక మనిషిని రక్షించగలుగుతుంది. అయితే నాకు అనిపించింది, యేసుప్రభు యొక్క సాత్వికమైన మనసు గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన. దేవుడు ఈ లోకానికి సైతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు కదా, మరి సైతాన్ని నాశనం చేయడానికి వచ్చేటప్పుడు ఇంత తగ్గించుకొని వస్తే పని అవుతుందా? అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది, సాత్వికుడు ధన్యుడు భూలోకాన్ని స్వాధీనపరచుకుంటాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపడతాడు. నీకు కొన్ని సైతాను దేవుడికి వ్యతిరేకంగా కొన్ని బోధిస్తూ ఉంటుంది. అదేంటంటే, నోట్లో నాలుక లేకపోతే కాదు, నోట్లో ఇంత పెద్ద నాలుక ఉండాలి ఈ లోకాన్ని మనం పరిపాలించడానికి అని. యేసయ్య ఇంత పెద్ద నాలుకతో రాలే, ఇంత కొంచెం మనసుతో వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు. అవునా కాదా? రిక్తుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట, సాత్వికుడు ధన్యుడు వారు భూలోకాన్ని స్వాధీనపరచుకుంటారు. దేన్ని స్వాధీనపరచుకుంటారు? భూలోకం. ఈ సాత్వికమైన మనస్సు అనేది ప్రభువుకు లేకపోయి ఉంటే ఈరోజు భూలోకం ప్రభుది అవ్వకపోతుండే. ఎందుకంటే మనుషులు పెట్టే తిప్పలు, మనుషులు చెప్పే మాటలకి అసలు వీడినెందుకు కాపాడాలి అనిపిస్తుంది. అవునా కాదా? అసలు వీడినెందుకు రక్షించాలి అనిపిస్తుంది. మనుషుల యొక్క మాటలు మనల్ని రెచ్చగొడతాయి, మన స్థితిని, మన మానసిక పరిస్థితిని ఉద్వేగంలోకి తీసుకొస్తాయి. మనల్ని మనుషులుగా కాదు, పిచ్చోలుగా కూడా చేస్తాయి. సైతాన్ యొక్క ప్లాన్ ఏంటో తెలుసా? నిన్ను రెచ్చగొట్టి పడగొట్టడం. నిన్ను రెచ్చగొడితే నువ్వు పడిపోతావని దానికి తెలుసు. అందుకే యేసు ప్రభుని కూడా సిలువలో రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది. దానిలో మొదటి మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుడు అయితే రెచ్చిపో. ఇంకా ఎంత రెచ్చిపోతావో అంత. నువ్వు దేవుడు అయితే రెచ్చిపో. ఇంకా
అబ్బా, కొన్నిసార్లు మన దగ్గరికి ఎవరన్నా వచ్చి 100 రూపాయలు అడుగుతారు. లేవన్నాం అనుకో, నువ్వు ఇస్తావు అనుకున్నానే, నువ్వు మంచోళ్ళని చెప్పారే అందరూ, నువ్వు ఇలాంటి దానివా, ఇంకా రెచ్చిపోతాం మనం. ఇంకొక వేళ రెచ్చిపోతే వేరు, దానికి పాజిటివ్గా రెచ్చిపోతే వేరు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి మీరు మంచోళ్ళని చెప్పారమ్మా, ఇస్తామని చెప్పారు అంటే అవునా అని ఇచ్చేస్తాం. అది ఒక రకమైన, అది పొగడడం, పొగిడితే రెచ్చిపోవడం ఒకటి, మనల్ని తిడితే రెచ్చిపోవడము ఇంకొకటి. ఇప్పుడు సైతాను ఎంత ప్లాన్ చేసిందంటే, దేవుడికి అన్నీ తెలుసు, ఆయన మహాజ్ఞాని. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేటప్పుడు ఈ లోకంలో మనుషుల గురించి ఆయనకి తెలుసు, సైతాన్ గురించి ఆయనకి తెలుసు. ఒకవేళ సాత్వికుడుగా పంపించకపోతే మనుషులు రెచ్చగొట్టినప్పుడు దేవుడికి పౌరుషం వచ్చేసింది అనుకో, పాత నిబంధనలో దేవుడుగానే అయ్యి ఉంటే అందరిని బూడిద చేసి వెళ్ళిపోతుండే. పాత నిబంధనలో దేవుళ్ళలాగా రానియలేదు ఇక్కడికి. ఎందుకంటే మనుషులు రెచ్చగొడతారని ఆయనకు తెలుసు, సైతాన్ రెచ్చగొడుతుందని ఆయనకు తెలుసు. కాబట్టి దేవునికి మనకన్నా చిన్న మనసు ఇచ్చి పంపించాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచు. మనకన్నా చిన్నవాడుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. సైతాను ఎన్ని రకాలుగా రెచ్చగొట్టిందో తెలుసా యేసు ప్రభుని. మొదటిగా మత్తయి సువార్తలో మనం చూస్తే, ఆయన నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ కొండ నుంచి కిందకు దూకు అంది. అది రెచ్చగొట్టడం. నీకు ఇది కూడా రాదా, ఇది కూడా రాదా నీకు అనగానే మనం రెచ్చిపోకూడదు. నీకు ఇది కూడా చేత కాదా అనగానే మనం రెచ్చిపోకూడదు. నువ్వు వేస్ట్ అనగానే రెచ్చిపోకూడదు. యేసు ప్రభు దేవుడు అన్నీ చేయగలవాడు. సైతాన్ వచ్చి ఫస్ట్ ఏమని తెలుసా, నీవు దేవుని కుమారుడు అయితే అంటే ఏంది? అది రెచ్చగొట్టే మాట. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, రెచ్చిపో. కానీ యేసు ప్రభు కాబట్టి ఆ మాట అనలే. ఆయనకు మహిమ కలుగును గాక. దేవుడు ఏమన్నాడో తెలుసా, ఆయనలో రెచ్చిపోయే మనసు పెట్టలే. ఆయన సాత్వికుడుగా వచ్చాడు, తన్ను తాను చూపించుకోవడానికి రాలే, నిన్ను ప్రేమించి ఆ ప్రేమను చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. విడిచిపెట్టిందా? ఇంకా ఇంకా రెచ్చగొట్టాలని చూస్తుంది. రెండో విధంగా ఏమని చెప్పిందో చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. 4వ వచనంలో అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే. చూడండి, 3వ వచనంలో కూడా సైతాను ప్రతిసారి రెచ్చగొట్టిన విషయం ఏంటో తెలుసా దేవుణ్ణి? నీవు దేవుని కుమారుడివైతే, నీవు దేవుని కుమారుడివైతే. 3వ వచనంలో కూడా అదే అంటుంది. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. మళ్ళీ ఇంకొక మాట అంటుంది చూడ, 6వ వచనంలో, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకు దుమ్ముకుము. మళ్ళీ ఇంకొక దగ్గర అంటుంది, నీవు దేవుని కుమారుడివైతే నీవు నాకు మ్రొక్కి ఇవన్నీ ఇస్తా అంటుంది. నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేయి అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఇంత ఆకలితో ఉన్నావు కదా యేసు ప్రభుని, నువ్వు ఇంత ఆకలితో ఉన్నావు కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకునేంత శక్తి నీకు లేదా? నువ్వు దేవుడు కుమారుడు కాదా? సైతాన్ని ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది. అంతేనా? వదిలిపెట్టిందా? మళ్ళీ సిలువలో కూడా అదే, నువ్వు దేవుడు కుమారుడు అయితే. మళ్ళీ ఆ దొంగలోకి వెళ్ళిపోయింది. ఆ దొంగలోకి వెళ్ళిపోయి ఏమంటుంది? నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఎక్కడైనా సైతాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది చూడండి. వాటికి రెచ్చిపోయారా, నీకు రావాల్సిన ప్రతిఫలం కింద పడిపోతుంది. కొన్నిసార్లు సంసారాలు కూడా కూలిపోయేది ఇక్కడే.
నువ్వు మొగోడు కాదరా, భార్యను కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారు. ఇంక రెచ్చిపోయినావు అనుకో, నువ్వు మొగోడు అని చూపించడానికి ట్రై చేస్తే ఫ్యామిలీ కూలిపోతుంది. నో ప్రాబ్లం, ఎవరేమన్నా అనుకోని, కుటుంబం కట్టుకోవడం ఇంపార్టెంట్. క్లబ్స్ కొట్టి దేవుని మైపడి. నువ్వు పాస్టర్ అయితే అన్నారు అనుకో, ఇప్పుడు కాకపోతే వచ్చిన నష్టమేంది? నువ్వు పాస్టర్ అయి ఉంటే ఈ అద్భుతం చేయాలి కదా. సో సైతాను ఎప్పుడు కూడా మీ పక్కలో ఉండి మీకు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? మీకు వేసే ప్రశ్న, మగవాళ్ళకైతే నువ్వు మొగోడు అయితే భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆడవాళ్ళనైతే నువ్వు నీ కొంగు కట్టేసుకోవాలి. ఇవన్నీ మనము వినకూడదు. హల్లెలూయా. మనమందరము దేవుని పిల్లలమైతే ఒకరిని రక్షించుకోవాలి. మనము దేవుని పిల్లలమైతే ఒకరిని రక్షించుకోవాలి. అది మన గొప్పతనం. కాబట్టి నేను మార్నింగ్ సప్లికెంట్ అవుతున్నాను అనమాట. ఇట్లా దేవుడు సైతాన్ని ఎదిరించడానికి వచ్చేటప్పుడు ఇంత పెద్ద నాలుగు తీసుకురాకుండా ఇంత చిన్న నాలుగు తీసుకొని, కొండ నాలుగు లాంటి నాలుగు తీసుకొని, ఇంత చిన్న మనసు తీసుకొని ఈ లోకాన్ని ఎలా జయించాడబ్బా అంటే, ఆ రోజు మనల్ని శపించుంటే బూడిదైపోతుంటిమి. ఆ సాత్వికమైన మనస్సు దావీదు చెప్పాడు, దేవా నీ సాత్వికత నన్ను రాజుగా చేసిందయ్యా, నీ సాత్వికత నన్ను గొప్పదాన్ని చేసిందయ్యా. ప్రతి అత్తకు నేను చెప్తున్నా, మీరు సాత్వికమైన అత్తలైతే మీ కోడళ్ళను రాణులుగా చేస్తారు. ఆమెన్. అవునా కదా? చేస్తారు. ఒకవేళ కోడళ్ళారా, మీరు సాత్వికమైన కోడళ్ళు అయితే మీ అత్తలను రాణులుగా చేస్తారు. ఆమెన్. అవునా కాదా? ఒకవేళ భార్యలారా, మీరందరూ సాత్వికమైన భార్యలైతే మీ భర్తల్ని రాజులుగా చేస్తారు. భర్తలారా, మీరందరూ సాత్వికమైన యేసయ్య లాంటి మనసు కలిగిన వారైతే మీ భార్యల్ని రాణులుగా నిలబెడతారు. దట్ ఈస్ ద రూల్ అన్నమాట. మీ ఇళ్ళల్లో మీ భార్యలు మీ కాళ్ళ కిందనే ఉన్నారంటే ఒక అర్థం చెప్పనా, నువ్వు గర్విష్ఠువని అర్థం, నిన్నే చూపించుకుంటున్నావని అర్థం. యేసు ప్రభు ఈ లోకానికి తన్ను చూపించుకోలే, నీ మీద ఉన్న ప్రేమను చూపించుకున్నాడు. హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. నీ మనసు ఒక మనిషిని రాజుగా రాణిగా నిలబెడుతుంది. నీ మనసు. అందుకే యేసయ్యలో ఉన్న ఈ సాత్వికమైనటువంటి మనసు ఏం చేసిందో తెలుసా? అతన్ని రాజుగా చేసింది. ఏం చేసింది? రాజుగా. దేవుడు అన్నాడు, నన్ను మహింపరిచిన వారిని నేను మహింపరుస్తా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తా. కాబట్టి పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, మంచోడు బుద్ధి మాంసం దగ్గర, చెడ్డోడు బుద్ధి చేపల దగ్గర చూడాలంట. ఒక మనిషి యొక్క క్యారెక్టరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది వాళ్ళు ఇచ్చే డబ్బుని బట్టి, వారు చూసే ఆ ప్రేమను బట్టి మనం తెలుసుకోవచ్చు. డబ్బు విషయంలో మనం ధారాళంగా ఉన్నామంటే మనం ప్రేమ గల్ల వాళ్ళమని ఇండైరెక్ట్గా చెప్తుంది. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరచండి. అయితే మన యేసు ప్రభు కూడా అలాంటి మంచి మనసు కలిగిన వ్యక్తి. మంచి మనసు అనేది మన ఇంట్లో ఎవరికున్నా మనందరం రాజులం అవుతాం అంతే. యేసయ్య తన ప్రాణాన్నే ఇంత రెచ్చగొట్టి మాట్లాడిన వారి కొరకు పెట్టాడు అంటే సాత్వికమైన మనసు, మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుని యొక్క ఆ సాత్వికమైన మనసే ఈరోజు మనమందరం రక్షించడానికి, దీవించడానికి అది మనకు ఉపయోగపడింది. అదే మనము గర్విష్ఠులమైతే పగకి పగ తీర్చుకుంటుంది. గర్వమైన మనసు పగకి పగ తీర్చుకుంటుంది. మీ భర్తలైనా మీ పక్క వాళ్ళైనా ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి. మీరు యేసు ప్రభుని గుర్తు చేసుకొని సాత్వికమైన మనస్సుతో మీరు వారిని క్షమిస్తూ ఉంటే మీ శత్రువులు మిత్రులుగా అవుతారు. చూడండి, దేవుడు అన్నాడు, ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులు కూడా మిత్రులుగా చేస్తా అన్నాడు. నీకు తెలుసా, నన్ను తిట్టిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, నా మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వారు కూడా ఈరోజు నాకు మిత్రులుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే మన ప్రవర్తన దేవుడికి నచ్చితే మన శత్రువుల్ని దేవుడు మనకు మిత్రులుగా చేస్తాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరుద్దాం. మనము మేలు కావాలని అడగడం కాదు, మన ప్రవర్తన దేవుడికి నచ్చాలి. అదే మనము గర్విష్ఠులు అనుకో, కీడుకు ప్రతి కీడు, పగకి పగ తీర్చుకుంటాం. కానీ ఈ సాత్వికమైన మనసు ఏం చేస్తుందంటే
పగ తీర్చుకోదు, మళ్ళీ కీడు చేయదు, ఒక ఆత్మని రక్షించుకుంటుంది, ఒక ఆత్మని రక్షించుకుంటుంది. అందుకే యేసు ప్రభుని ఈ లోకంలోకి పంపించేటప్పుడు తండ్రి ఆలోచించాడు, ఎట్లాగో ఈ ప్రజలు గర్విష్ఠులు కాబట్టి ఈ ప్రజలు దేవుణ్ణి కూడా రెచ్చగొడతాడని ఆయనకి తెలుసు. ఈ ప్రజలు గర్విష్ఠులు కాబట్టి దేవుణ్ణి రెచ్చగొట్టినప్పుడు ఈ ప్రజలుని శపిస్తే బూడిదిగా చేసేస్తారేమోనని సాత్వికుడిగా పంపించాడు. రెండవది, ఈ లోకంలో పోయినసారి చెప్పాను కదా, ఒక సమాధుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. ఏం అవసరం అండి? కారణం ఏంటంటే అతన్ని కూడా, దెయ్యాలు పట్టిన వ్యక్తిని కూడా, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మూగ వాళ్ళని కూడా, వీళ్ళ కాడికి ఏంది నేను పోయేది, ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి పోవాలి కదా, నేను దేవుని దగ్గరికి దేవుడి కుమారుని కదా, వాళ్ళే నా దగ్గరికి రావాలి కదా, వాళ్ళే నన్ను బ్రతిమలాడుకోవాలి కదా, వాళ్ళే వచ్చి నా కాలు మొక్కితే కదా నేను వెళ్ళాలి, నేను దేవుణ్ణి కదా, నా దగ్గరికి వాళ్ళు రావాలి కానీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి అనుకోకుండా సమాధుల దగ్గరికి కూడా తీసుకువెళ్ళింది దేవుణ్ణి ఈ సాత్వికమైన మనసు. ఈ సాత్వికమైన మనసు నీలో ఉంటే వాళ్ళు నీ దగ్గరికి రాకపోయినా నువ్వు తగ్గించుకొని వారి దగ్గరికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. వారు నిన్ను తిట్టినా నువ్వు వెళ్తావు, నువ్వు క్షమిస్తావు. ఈ సాత్వికమైన మనసు నీకు లేకపోతే వాళ్ళే రావాలి, వాళ్ళే మొక్కాలి. కానీ యేసు ప్రభు అలా అనుకొని ఉంటే నువ్వు రక్షణలోకి వచ్చేవాడివి కాదు. యేసు ప్రభు అలా అనుకొని ఉంటే నువ్వు రక్షించబడేదానివి కాదు. ఆయన దేవుడైన సాత్వికుడిగా వచ్చాడు కాబట్టి సమాధుల్లో ఉన్న ఒక వ్యక్తిని ఎత్తుక్కుంటూ వెళ్ళి అతన్ని రక్షించాడు దేవుడు. కుంటివాది ఒక ఆయన, మరి ఊచ చేయగలిగిన వ్యక్తి, మరి 35 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గరే ఉండి నశించిపోతూ ఉంటే దేవుడు అక్కడికి వెళ్ళి ఆ ఊచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేసిన వ్యక్తి. ఇదిగో నాకు కాలు లేదు, మరి అందరూ కాలు లేని వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు, కుంటి వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారండి? అలాంటి నా దగ్గరికి యేసు ప్రభు ఆయన సాత్వికమైన మనస్సు నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించి ఆయన సాత్వికత నన్ను హెచ్చించిన ఆ యొక్క గుణము యేసు ప్రభుదే అన్నమాట. హల్లెలూయా. నువ్వు పడిపోయి ఉన్నావు, చెడిపోయి ఉన్నావు, లేకపోతే పాడైపోయి ఉన్నావు, అలాంటి స్థితిలో కూడా, మరణకరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఎత్తుక్కుంటా వచ్చే మనసు సాత్వికమైన మనసు. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు కుంటి పిల్లల్ని వదిలిపెడుతున్నారు, గుడ్డి వాళ్ళని వదిలిపెడుతున్నారు, మరి పనికిరారనుకొని వదిలిపెడుతున్నారు. కారణం ఏంటంటే మన తల్లిదండ్రులకు కూడా గర్విష్ఠ మనసే ఉంది. కానీ యేసు ప్రభు మనసు సాత్వికమైన మనసు కాబట్టి ఆయన నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నిన్ను రక్షించాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీయులతో చెప్పిన క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి, అప్పుడు మీరు దీవించబడతారు. భూలోకము పరలోకము దేవుడు సాత్వికులకి ఇస్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వాధీనపరుచుకుంటారు. చూడండి, నాలో సాత్వికమైన మనసు ఉంది అనుకుందాం. నువ్వు లేరు తమ్మ. చూడండి, ప్రజెంట్ మన ఇద్దరం భార్యాభర్తలం అనుకుందాం. ఓకే, చూడు, నేను భర్త, నువ్వు భార్య అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఏదన్నా నా విషయంలో తప్పు చేసావు అనుకుందాం. ఓకేనా? నేను భర్తను కదా, నీ మీద పగ తీర్చుకోకుండా, సో నాలో ఉన్న సాత్వికతను బట్టి నిన్ను క్షమించాను అనుకో. ఇప్పుడు నేను ఎవరిని సంపాదించుకున్నా? ఒక భార్యని సంపాదించుకున్నా. ఒకవేళ నాలో ఆ తగ్గింపు మనసు లేదనుకో, ఒక భార్యని కోల్పోతున్నా. అమ్మా, అలాగే ఈమె నాకు అత్త అనుకుందాం, ఈమెకి నాకు అస్సలు పడదనుకుందాం. ఇప్పుడు నాలో తగ్గింపు లేదు, నాలో సాత్వికమైన మనసు లేదు, నాలో గర్విష్ఠ మనసు ఉంది. అప్పుడు నేనేం చేస్తా? ఈమె మీద పగ, ప్రతీకారం పెట్టుకుంటా, ఈమెని కొట్టాలి, తిట్టాలి, ఈమె నాశనం అయిపోవాలి అనుకుంటా. కానీ నాలో సాత్వికమైన మనసు ఉందనుకో, ఈమెని క్షమించి ప్రేమిస్తా. అప్పుడు నేను ఒక అత్తను పొందుకున్నా. ఆమెన్. ఇప్పుడు ఒక కోడలు కూడా కావాలి. లేమమ్మ, నువ్వు ఈమె కోడలు నన్ను బాగా టార్చర్ పెడుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా, ఈమె వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నా నేను. అప్పుడు ఏం చెప్తా? భార్యాభర్తలకి కొడుకు నా వైపు తిప్పుకొని, అరే నీ బిడ్డ మంచిది కాదు నీ భార్య అని చెప్పడం స్టార్ట్ చేస్తా. కానీ నాలో సాత్వికమైన మనసు ఉందనుకో, క్షమించి, తెలియదులే బిడ్డ, చిన్నపిల్ల, పాపం వయసు లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, పోనీలేరా అనుకున్నాను అనుకో, క్షమించాను అనుకో, ఒక కోడల్ని సంపాదించుకున్నా. ఈ విధంగానే దేవుడు ప్రపంచంలో ఉన్న అందరినీ సంపాదించుకున్నాడు. సో యేసు ప్రభులో ఉన్న సాత్వికమైన మనసు మనందరినీ సంపాదించుకున్నాడంటే మీకు అర్థం కాలే? ఇప్పుడు అర్థమైందా? సో నాలో ఉన్న తగ్గింపుని బట్టి మీ అందరినీ నేను సంపాదించుకోవాలి.
మీరు ఎడ్డే అంటే నేను తెడ్డే అన్నాను అనుకో, నేను తెడ్డే అంటే మీరు ఎడ్డే అన్నారనుకో, నేను ఏదారు అంటే మీరు గోదారు అన్నారనుకో, ఆ గోదారు అట్టే పడుతుంది, ఈ ఏదారు ఇట్లే పడుతుంది, ఎప్పుడా ఈ కలవు. కాబట్టి క్షమాపణ, ఈ క్షమాపణ అనేది ఈ సాత్వికమైన మనసుకు ఉంటుంది. ఈ సాత్వికమైన మనస్సు కలిగిన వారే ప్రతి మనిషిని రాజుగా చేయగలరు, ఒకరిని సంపాదించుకోగలరు. కాబట్టి చూడండి, ఆ సాత్వికమైన మనసు లేకపోతే మనం ఎవరిని కూడా సంపాదించుకోలేము. నాకు చాలాసార్లు మా సోను అంటాడు, అమ్మా నువ్వు అసలు ఎట్లా ప్రేమిస్తాం ఇలాంటి వాళ్ళని అంటాడు. ఎందుకో తెలుసా, సాత్వికమైన మనసు కాబట్టి క్షమించగలుగుతాం, చేర్చుకోగలుగుతాం. చేర్చుకోవడం వల్ల మనం ఒకరిని సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఏ మనసుని ఇష్టపడతారు? అందుకే పౌలు గారు అన్న, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండుడి అని చెప్పు నీ పక్కన వాళ్ళకి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు, ఏ మనసు అది అని అడుగు. ఏ మనసు అది? ఏ మనసు అది? సాత్వికమైన మనసు. ఒకవేళ గర్విష్టి మనసు ఉందనుకో, అందరినీ కోల్పోతాం. లాస్ట్కి ఎవరు మిగులుతాను? ఏకో బేకో అని ఒక్కడవే మిగులుతాం. అంతేనా కాదా? ఏం రత్నమక్క? ఒక్కరమే మిగలడం ఇంపార్టెంట్ కాదు. కలుపుకుందాం, క్షమిస్తాం. ఆ మనస్సును మనం ఈరోజు కోరుకొని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.